టీజేఆర్జేసీ ప్రిన్సిపల్ ను వెంటనే టీజేఆర్జేసీ ప్రిన్సిపల్ ను వెంటనే టీజేఆర్జేసీ ప్రిన్సిపల్ ను వెంటనే టీజేఆర్జేసీ కళాశాలలో జరుగుతున్నటువంటి అన్యమత ప్రచారం చేసే వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలి. టీజేఆర్జేసీ కళాశాలలో జరుగుతున్నటువంటి అన్యమత ప్రచారకులను వెంటనే టీజేఆర్జేసీ కళాశాలలో అన్యమత ప్రచారం చేస్తున్నటువంటి పాస్టర్లను వెంటనే టీజేఆర్జేసీ ప్రిన్సిపల్ ను వెంటనే టీజేఆర్జేసీ అసన్పర్తి కళాశాలను మత ప్రచారానికి అడ్డాగా మార్చిన హిందూ మతిని వెంటనే సస్పెండ్ చేయాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. కళాశాలను విద్యార్థులు చదువుకునేటువంటి విద్యాలయాన్ని ప్రతి ఆదివారం క్రైస్తవ మత ప్రార్థనకు అడ్డాగా మార్చి అమాయకమైనటువంటి విద్యార్థులను బలవంతంగా మత మార్పిడి చేయడం చాలా హేయమైన చర్య. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, టీజేఆర్జేసీ సెక్రటరీ గారిని విశ్వ హిందూ పరిషత్ తక్షణమే శ్రీమతి హిందూమతిని వెంటనే సస్పెండ్ చేయాలి. అనుమతి లేకుండా కళాశాలలోకి ప్రవేశించినటువంటి క్రైస్తవ పాస్టర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. ఈ కళాశాల ప్రిన్సిపల్ 21 సంవత్సరాలుగా ఒకే కళాశాలలో ఉండే కళాశాలను భ్రష్టు పట్టించినటువంటి తీరు ముమ్మాటికి హేయమైన చర్య. ఈమె లీలలు మామూలుగా లేవు. ఈ కళాశాలలో పచ్చటి చెట్లు, చల్లదాన్నిచ్చేటువంటి వృక్షాలను సైతం నరికి అవినీతికి పాల్పడిందని ఈ కళాశాల విద్యార్థులే, పూర్వ విద్యార్థులే సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. టీజేఆర్జేసీ యొక్క సెక్రటరీ టీజేఆర్జేసీ అసన్పర్తి కళాశాలలో ఏమి జరుగుతుంది అని తెలుసుకోవడానికి నీకు అసన్పర్తి హైదరాబాద్ నుండి ఎంత దూరమో, నీకేమైనా లావాదేవీలు అసన్పర్తి కళాశాల హిందూమతి నుండి వస్తున్నాయా? 21 సంవత్సరాలుగా ఈ హిందూమతి ఒకే కాలేజీలో ఉండడానికి గల కారణం ఏమిటి? ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కళాశాల విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకొని విద్యార్థులకు బైబిల్ పుస్తకాలు పంచడం, క్రైస్తవ ప్రార్థనలు చేయించడం, క్రిస్మస్ వేడుకలను చేయడం ఇది ముమ్మాటికి హేయమైన చర్య. ఈమె తప్పుడు ధృవపత్రాలతో ఒక క్రైస్తవురాలిగా ఉద్యోగం పొందిన తీరుపై కూడా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం టీజేఆర్జేసీ ఎంక్వైరీ చేయాలి. నిన్న జరిగినటువంటి క్రైస్తవ మత ప్రార్థనలు చేసినటువంటి శ్రీమతి హిందూమతి క్రైస్తవ పాస్టర్లను తక్షణమే అరెస్టు చేయాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. టీజేఆర్సీలో గవర్నమెంటు కాలేజీలలో సీట్లు వచ్చి అనేక ఊర్లలోకి వెళ్ళి వచ్చిన అమాయక పిల్లలని అక్కడి ప్రిన్సిపాల్ గత 20 సంవత్సరాలుగా తను అక్కడ పిల్లవాళ్లకు విద్య బోధించే బదులు క్రైస్తవ పాఠాలు బోధిస్తూ మత మార్పులకు ప్రోత్సహిస్తుంది. ఇది ఎంతవరకు సమంజసం? ఇది చాలా దురదృష్టమైన చర్య. ఆ విషయాన్ని వీడియో తీద్దామని ఒక విలేకరి వెళ్తే అతని మీదికి భౌతిక దాడులు కూడా తెగబడ్డారు. దీన్ని కళ్ళు మూసుకుంటుంది ప్రభుత్వం. ఇది చాలా ఘోరమైన చర్య. ఈ టీఎస్ఆర్ఏ చేసి పేరు తీసేసి బాప్టిస్ట్ చర్చిలోని పేరు పెట్టుకోండి. అంత అధ్వానం చేస్తున్నారు. అమాయకమైన పిల్లలు, ఊళ్ళోకి వెళ్ళి వచ్చిన పిల్లలు వాళ్ళ బెదిరింపులకు భయపడి బయటికి చెప్పలేక, వాళ్ళు మింగలేక కొంతమంది మత మార్పులకు అవుతున్నారు, కొంతమంది బయటికి చెప్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకొని కొంతమంది అక్కడికి వెళ్ళట్లే వారి మీద దాడులకు కూడా అక్కడ వారు ప్రోత్సహించారు. ఇది ఇప్పుడు కాదు, 20 సంవత్సరాల నుంచి జరుగుతుందంటే ఇంత సిటీలో ఏం చేస్తుంది ఈ టీఆర్జేసీ డిపార్ట్మెంట్? ఏం చేస్తుంది? అక్కడే హెడ్ స్టేట్ కమిటీ ఏం చేస్తుంది? ఈమెను వెంటనే తక్షణమే ఆమెను బర్తరఫ్ చేయాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఈ చర్య రాబోయే రోజులలో కూడా అన్ని స్కూళ్ళలో, అన్ని కాలేజీలలో కూడా మేము నిఘా పెట్టి ఎక్కడైనా ఇటువంటి చర్యలు జరిగినప్పుడు వెంటనే మేము ఖండిస్తాము. దానికి ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా స్పందించి చర్య తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తుంది విశ్వ హిందూ పరిషత్. విలేకరులపై దాడి చేయడం కూడా
చాలా హేయమైన చర్య. అంటే ఒక విలేకరులనే వీళ్ళు కొట్టడానికి, దాడి చేయడానికి వచ్చిందంటే వీరు వెనుక ఎంత పెద్దవారు ఉన్నారు, అంటే దీని మీద ఎంత నడుస్తుంది, ఇది పూర్తి వివరాలు కూడా బయటకు తీయాలని నేను విశ్వ హిందూ పరిషత్ కోరుతుంది మీడియా విలేకరుల ద్వారా. ఎందుకంటే వారికి ఎంతో కొంత ధైర్యం ఉంటేనే కదా ఇంత పెద్ద యథేచ్ఛగా గవర్నమెంట్ కాలేజీలలో కూడా మత మార్పులకు యథేచ్ఛగా పబ్లిక్గానే స్టేజ్లు వేసి బైబిల్ వచ్చుతూ మతాల మార్పులు చేస్తున్నారు. దీన్ని విచారణ చేయవలసిందిగా కోరుతున్నది. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.